హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇక పిల్లలైతే స్కూల్ నుండి రాలేదండి, వాళ్ళ కోసము పాస్తా అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనము వైట్ సాస్ పాస్తా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ప్లెయిన్ పాస్తా తీసుకున్నానండి. ప్లెయిన్ పాస్తా మనకి బయట సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. దీంట్లో ఎలాంటి మసాలాలు ఉండవండి, ఇలాగే ప్లెయిన్గా ఉంటుందన్నమాట. ఇక్కడైతే కడాయిలో వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఈ పాస్తా అంతా వేసుకున్నాను. ఎప్పుడే కానీ పాస్తా మరిగే వాటర్లో వేయకూడదండి, వేసిన తర్వాత వాటర్ని మరిగించుకోవాలి. మరిగే వాటర్లో వేసామంటే ఒకదానికొకటి అతుక్కుపోతాయి, పాస్తా సరిగా ఉడకదు, అలాగే నీట్గా రాదనమాట. ఇగోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో బాగా ఇలా కలుపుకొని ఇప్పుడు వీటిని బాగా మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. ఇగోండి ఇది ఉడికేలోపు మనం వైట్ సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి కానీ మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి. నా దగ్గర బటర్ లేదు, అందుకనేసి కొంచెం నెయ్యి వేశాను. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కొద్దిగా క్యాప్సికమ్ కూడా వేసుకోవాలండి. ఇదిగోండి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇందులోనే క్యాప్సికమ్ సన్నగా తరిగి కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులో క్యారెట్ ముక్కలైనా వేసుకోవచ్చండి, క్యారెట్ కానీ క్యాబేజ్ కానీ ఏవైనా వేసుకోవచ్చు. కొన్ని ఇలా వేసిన తర్వాత ఇవన్నీ మరీ ఎక్కువ వేగన అవసరం లేదండి, జస్ట్ మనకి పచ్చివాసన పోతే సరిపోతుంది అంతే. గొండి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ వచ్చేసి మైదా పిండి వేస్తున్నానండి, మైదా పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ మైదా పౌడర్ని ఇందులో కలిసేలా బాగా కలుపుకోవాలి. గొండి ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి. మీరు కారానికి సరిపోయేంత వేసుకోండి. గొండి చిల్లీ ఫ్లేక్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనము కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలండి. పాలు వేసేసి ఇదంతా కూడా ఇప్పుడు క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. చిక్కగా వస్తుందన్నమాట, క్రీమీలాగా. ఇది కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే మనకి ఉండలు కట్టుకొని అడుగంటిపోతుందన్నమాట. గొండి ఇలా కలిపే కొద్దీ ఇదంతా చిక్కబడి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేస్తుంది, బాగుంటుందండి. ఇదిగోండి ఇలా వస్తుందన్నమాట చిక్కగా. చూస్తున్నారు కదా ఇలా. ఇప్పుడు మనకి వైట్ సాస్ రెడీ అయిపోయిందండి. బయట కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోవచ్చు అనమాట వైట్ సాస్. గోండి ఇప్పుడు మనము ముందుగా ఉడికించుకున్న పాస్తా ఇందులో వేసుకోవాలి. గోండి మనకి పాస్తా కూడా ఉడికిపోయింది. ఇవి వచ్చేసి వీట్ పాస్తా అండి, వీట్ అయితే హెల్తీగా ఉంటుంది పిల్లలకి. ఇగోండి ఇంకొంచెం అది ఉడికేలోపు ఇక్కడైతే శనగలు నానబెట్టేస్తాను కదండి, గుడికి బాబా గుడికి శనగలు ప్రసాదం ఇద్దామనుకున్నా కదా, సో ఆఫ్టర్నూన్ నానబెట్టేస్తాను కదా, ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు. ఇగోండి ఇప్పుడైతే ఇది కుక్కర్లో వేసి ఉడికిస్తున్నానండి. శనగలు అయితే బాగా నానిపోయాయి, మనకి ఒక 2-3 విజిల్స్కి అయితే ఉడికిపోతాయి. ఇలా నెలకు ఒక 2-3 సార్లు అయినా కూడా బాబా గుడికి వెళ్ళి నైవేద్యం ఏదో ఒకటి పులిహోర కానీ లేదంటే ఇలా శనగలు కానీ అలసందలు కానీ ఇస్తూ ఉంటానండి. ఇక శుక్రవారాలు అయితే అమ్మవారికి ఇస్తూ ఉంటాను పులిహోర, పెరుగన్నం లాంటివి నైవేద్యాలు. ఇగోండి ఇందులో కుక్కర్లో వేసేసి ఇప్పుడు మనకి ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుందండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. వేసేసి ఇప్పుడు జస్ట్ మనకి ఈ శనగలు మునిగేంత వరకు మాత్రమే వాటర్ వేసుకోండి, అప్పుడే మనకి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇగోండి చాలండి, ఇంతే. ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. గొండి కుక్కర్ అయితే పెట్టేశాను.
ఇంకా వైట్ సాస్ అయిపోయింది కదా, దాన్ని దించేసి పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడైతే పాస్తా ఇంకొంచెం ఉడుకుతూ ఉందండి. ఇగోండి ఇక పిల్లలైతే స్కూల్ నుండి వచ్చేసారు. ఇంకా యూనిఫామ్ అది చేంజ్ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యారనమాట పిల్లలిద్దరూ. ఇంకా ఇది ఉడికాక మనం ఈ వైట్ సాస్లో కలిపేసి మసాలాలు యాడ్ చేసామంటే టేస్టీ క్రీమీ పాస్తా రెడీ అయిపోతుందండి. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇలాంటివి చేయాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో మనకి ఈవినింగ్ అయితే కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి అలాంటి టైంలో అయితే దీన్ని చేసుకోవచ్చండి, పాస్తా లాంటివి. ఇది మ్యాగీలా కాదండి, మనకి పాస్తా ఉడికేకే ఎక్కువ టైం తీసుకుంటుందన్నమాట. ఇక తర్వాత ప్రాసెస్ ఈజీగానే ఉంటుంది. జస్ట్ ఇది ఉడకటమే. మరి కుక్కర్లో పెట్టేస్తామనుకోండి మరి మెత్తగా అయిపోతుంది. దీన్ని ఇలాగే ఉడికించాలి సపరేటు. ఇప్పుడు ఇందులోనే మరికొద్దిగా పాలు యాడ్ చేశానండి. గోండి ఇలా ఉడికాక కొంచెం పాలు వేసి ఇప్పుడు ఇందులోనే పాస్తా యాడ్ చేసుకోవాలి. ఇంకోటి ఇంకా అంతా పాస్తా యాడ్ చేసేస్తున్నాను దీంట్లో. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా కలుపుకోవటమే అండి. మీకు ఒకవేళ మరి గట్టిగా అనిపిస్తే కొంచెం కాచి చల్లార్చుకున్న పాలు యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే. ఇదిగోండి ఇప్పుడు ఈ క్రీమ్ అంతా కూడా, ఈ వైట్ సాస్ అంతా కూడా వీటికి పట్టేలా కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా కలిపిన తర్వాత మనకి బయట పాస్తా మసాలా దొరుకుతుందండి. మీ దగ్గర ఒకవేళ పాస్తా మసాలా లేకుంటే మ్యాగీ మసాలా అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇది వచ్చేసి ప్యాకెట్ మనకి 15 రూపీస్ పడుతుందన్నమాట, ఈ పాస్తా మసాలా ప్యాకెట్. ఇలా ఒకటి తెచ్చి పెట్టుకున్నామంటే మనకి ఒక 4-5 టైమ్స్కి వస్తుందండి. ఇదిగోండి కొద్దిగా మసాలా యాడ్ చేశాను. లేదంటే మ్యాగీ మసాలా అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఇదిగోండి ఇలా మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, పాస్తా అయితే రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. కానీ ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది. చల్లారిపోయాయి అనుకోండి ఈ పాస్తా అంతా కూడా గట్టిగా అయిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మనం ఎక్కడ కానీ ఉడకపెట్టేటప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు పైన కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసేసాక ఒకసారి బాగా కలుపుకొని ఇక సర్వ్ చేసుకోవటమే. కొండి చూపిస్తున్నాను చూడండి, చాలా సాఫ్టీగా ఉంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. వెన్నలాగా కరిగిపోతూ ఉంటుంది, అంత బాగుంటుంది పాస్తా అయితే. మీకు ఇంకొంచెం క్రీమీగా కావాలంటే మైదా పిండి మనం సాస్ చేసేటప్పుడే ఇంకొక 2 స్పూన్స్ ఎక్కువ వేసుకున్నారంటే మరి కొంచెం క్రీమీగా వస్తుంది. కొండి ఇక సర్వ్ అయితే చేసేసుకుంటున్నాము. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుందండి. అందులో మనకి వీట్తో చేసింది కాబట్టి హెల్తీ కూడా అనమాట. వీటిలో మనకి పోషకాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో మనము పాలు యాడ్ చేసాము, అన్నీ హెల్తీనే అండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇక ఇదేనండి, పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇక తినేసాము. ఇక కుక్కర్లో పెట్టిన శనగలు కూడా ఉడికిపోయాయి. ఇంకా ఇవన్నీ బాక్సుకు తీసేసి ఇక ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళాలి. మేము కూడా రెడీ అయిపోయాము తినేసి. కండి ఇవన్నీ డబ్బాకి తీసేసుకుంటున్నాను. ఇంకా బయట అయితే వర్షం పడుతూ ఉందండి లైట్గా. ఇంకా మరీ వర్షం తగ్గేదాకా ఉంటే లేట్ అయిపోతుంది. ఇలా నైవేద్యం తీసుకుపోయినా కూడా వేస్ట్ అవుతుందండి, ఎవరికి పంచడానికి ఉండదన్నమాట. అందుకని చెప్పేసి ఇకైతే బయలుదేరిపోతున్నాము. మీకు టెంపుల్ కూడా చూపిస్తానండి. లోపల చిన్న క్లిప్పింగ్స్ అయితే తీశాను. పూర్తిగా వీడియో అయితే తీయలేకపోయాను, కానీ అక్కడక్కడ అయితే క్లిప్పింగ్స్ అయితే తీశాను. గొండి ఇక నైవేద్యం తీసుకొని ఇక గుడికి అయితే బయలుదేరాము. మేము బయలుదేరాలనుకున్నప్పటికీ కొంచెం వర్షం తగ్గిందండి.
అప్పటికే 7 అయిపోయిందనమాట టైం అయితే. మాకు ఇంటికి కొంచెం దగ్గరే అండి గుడి, వాకబుల్ డిస్టెన్సే అనమాట. ఇదిగోండి టెంపుల్కి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా బాబా విగ్రహం, మీరు కూడా దర్శించుకోండి. మీ బాబా అనుగ్రహము అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. చాలా పెద్ద టెంపుల్ అండి. అప్పుడప్పుడు ఇలా గుడికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. మాకు ఇంటి చుట్టూ గుళ్ళే ఉన్నాయండి. అమ్మవారి గుడి, గణపతి గుడి, వినాయక గుడి అన్నీ చాలా టెంపుల్స్ ఉన్నాయండి మా ఇంటి దగ్గర అయితే. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంటానన్నమాట. గుడి ఇక్కడ ధ్యానం అయితే చేసుకుంటున్నారు. ఇంకా కాసేపు ధ్యానం చేసుకున్న తర్వాత ఇంకా 7:30, 7:45 దాకా ఉండేసి ఇక ఇంటికైతే బయలుదేరిపోయామండి. మళ్ళీ ఇంటికి వచ్చి డిన్నర్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి బయలుదేరిపోయామండి. మార్నింగ్ ఆలివ్ కర్రీ అలాగే చారు చేశాను కదా, అవి కొద్దిగానే ఉన్నాయి. ఇక నైట్ అయితే ఇగోండి పెసరపప్పు వంకాయ వేసి పప్పు చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుందండి పెసరపప్పుతో. ఇగోండి కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో పోపు గింజలు వేసుకున్నాను. ఇందులోనే ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు వేశాను. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకొని ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే ఒక మీడియం సైజు టమాటో వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి బాగా ఇలా కలుపుకొని కొద్దిగా మనకి ఆ టమాటోలు అలాగే ఆనియన్స్ మగ్గే వరకు ఉంచుకొని ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు కట్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వాటర్లో వేసుకోండి. ఇగోండి ఒకసారి బాగా ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పెసరపప్పు వేసుకోవాలండి. పెసరపప్పు కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి, అప్పుడే మనకు రుచి చాలా బాగుంటుంది. గోండి ఇలా నైట్ చేసుకున్నది మరుసటి రోజు వరకు కూడా కమ్మగా ఉంటుందండి పప్పు. ఒకవేళ మిగిలిపోతే నైట్ ఎక్కువ తినరు కదండి, ఒక్కోసారి అలా మిగిలిపోతే మరుసటి రోజు కూడా చాలా బాగుంటుంది ఈ పప్పు అయితే. గోండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు ఇందులో నానబెట్టి పెట్టేసుకున్న కొద్దిగా చింతపండు వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో మనకి ఒక 3-4 విజిల్స్ వస్తే ఉడికిపోతుందండి బాగా. డైరెక్ట్గా ఇలాగైనా వేసుకోవచ్చు కుక్కర్లోని. కొంచెం వేయించుకోవటానికి మనకి సరిగా ఉండదని చెప్పేసి నేను ఇట్లా కడాయిలో వేసానండి. పెసరపప్పు మనకి బాగా వేగితేనే కమ్మటి రుచి అలాగే వాసన కూడా చాలా బాగుంటుంది. కొండి ఇప్పుడు వాటర్ వేసేసాను. వాటర్ వేసేసుకొని ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవటమే. గొండి లాస్ట్లో కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి, మిర్చి పౌడరు. ఇవి నేను మిరపకాయలు ఒలిచేసుకొని మిక్సీకి కొట్టేసుకొని పెట్టుకుంటానండి పొడి. ఇలా మామిడికాయ పప్పు చేసేటప్పుడు కానీ వంకాయ పప్పు చేసుకునేటప్పుడు కానీ ఇలా మిక్సీ పట్టేసుకున్న మిర్చి పౌడర్ వేసుకోవడం వల్ల ఎక్కువ ఎరుపుగా కలర్ లేకుండా కారం కూడా సరిపోతుందండి, బాగుంటుందన్నమాట పప్పు. ఇదిగోండి మనకి పప్పు అయితే ఉడికిపోయింది. ఒక 3 విజిల్స్ అయితే నేను పెట్టానండి. పెసరపప్పు కదా తొందరగా ఉడికిపోతుంది. ఇదిగోండి గరిటెతో మిక్స్ చేసుకొని మీకు ఇంకా కొంచెం పలుచగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు స్టవ్ మీద పెట్టేసామంటే ఆల్రెడీ మనం దీనికి పోపు అంతా పెట్టేసాం కాబట్టి ఇంకా ఏమీ వేయనవసరం లేదు. నిజంగా అండి వేడి వేడి అన్నంలోకి పప్పు వేసుకొని నెయ్యి కలుపుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. పప్పులో నెయ్యి వేసి కలిపి పెట్టాను అన్నంలో, చాలా బాగా తిన్నారు. ఇంకా 8:30కి డిన్నర్ అయిపోయిందండి. పిల్లలైతే ఇంకా పండుకుని పోయారు. ఇదిగోండి ఇంకా మనకి పిల్లలు పండుకున్న తర్వాత మనకి కిచెన్లో పని అయితే తప్పదు కదా. ఇంకా పాత్రలన్నీ క్లీన్ చేసేసుకొని స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి. ఇలా నైటే కనుక నీట్గా పెట్టుకున్నామంటే మళ్ళీ మార్నింగ్కి హడావిడి లేకుండా ప్రశాంతంగా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఇంకా ఉంటాయి కదా, లంచ్ అవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా మరుసటి రోజు ఫ్రైడే కదండి, ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. పూలు కూడా ఇంకా గుడి నుంచి వచ్చేటప్పుడే తెచ్చేసుకున్నాను, అవి కూడా బయటే పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్రైడే కదా కొంచెం ఎర్లీగా లేవాలి, పూజ అది చేసుకోవాలి. చూడండి ఇప్పుడు టైం చూపిస్తాను చూడండి, 9:45 అలా అయిపోతుందండి. ఇంకా డైలీ కూడా ఇంతేనండి, పనుకునేసరికి ఇక ఇవన్నీ పాత్రలు ఇవన్నీ కడుక్కొని అయ్యేసరికి 10 అయిపోతుందన్నమాట నాకు. ఇంకా ఇదే అండి ఇవాల్టి వ్లాగ్ అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి,
అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.